ఇప్పుడైతే పెద్ద అమౌంట్ 500కు ఇంకా 500 కలిపిస్తా, 1000 రూపాయలు. నువ్వైనా నేనైనా, నువ్వు గెలిస్తే నీకు 1000 రూపాయలు, నువ్వు గెలిస్తే నేను 1000 రూపాయలు ఇస్తా, నేను గెలిస్తే నువ్వు నాకు 1000 రూపాయలు. మొత్తం ఎన్ని ఉన్నాయి బాల్స్? మొత్తం 10 బాల్స్ ఉన్నాయి. 10 బాల్స్ లా 2 బాల్స్ తీసి పక్కన పెడతా. ఓకే, 2 బాల్స్ తీసి పక్కన పెట్టినా కదా, ఇటు నుంచి లెక్క పెట్టిన 6 రావాలి, ఇటు నుంచి లెక్క పెట్టిన 6 రావాలి. నువ్వు ఎట్లా నుంచి ఎట్లా ఉపయోగం చేసుకుంటావో నీ ఇష్టం, నువ్వు ఎట్లా మార్చుకుంటావో నీ ఇష్టం. ఇది మైండ్ గేమ్ అంటే 4th గేమ్. ఇప్పుడు ఎన్నో గేమ్ అయింది? ఇంతకుముందు చీర కొనిస్తామంటే ఏమన్నా పక్కగా పెట్టేసిన. నువ్వు మార్చుకో, తర్వాత నువ్వు ఆడినాక నీకు రాకపోతే నేను ఆడతా. ఇది మైండ్ తో ఆలోచించే గేమ్ అన్నది. నువ్వు ఎట్లనన్నా పెట్టు. 1 2 3 4 5 6. మరి ఇవి 2 ఎడిపోతాయి? ఇట్లా రాస్తలేవు కదా. ఏంది రవరు బొమ్మది ఈ గేములన్నీ పెట్టి నన్ను ఒక్కటి తీసి ఇప్పుడు లెక్క పెట్టుకో. ఎట్లా వస్తుంది? ఆగు, ఇక్కడ ఆగు. ఇట్లా తీసి పెట్టినా ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఇట్లా చూస్తే 5 వస్తున్నాయి, ఇట్లా చూస్తే 4 వేస్తాను. 6 ఇటు అయినా రావాలి, అటు అయినా 6 రావాలి. అవును, మరి అదే వస్తలేవు కదా. అది నువ్వు ట్రై చేస్తే కదా వచ్చేది, నువ్వు ట్రై చేయాలి. ట్రై చేస్తూనే ఉంటే దాంట్లోకి పెట్టా కానీ ఇప్పుడు ఈ గేమ్ లో నువ్వు ఓడిపోయినట్టు అనుకోరాదు. ఇక అవి పట్టుకో, పక్క పెట్టుకో, సంబంధం లేదు వాటికి. అంతే, ఓడిపోయినావు కదా నువ్వు. ఓకే, 1 2 3 4 ఇట్లా ఎంత అయినాయి? ఇట్లా 1 2 3 4 5 6 ఇట్లా. సేమ్. మైండ్ ఈజీ గేమ్ అది. నాకు థాట్ వచ్చి నేను చేసిన అంతే. అలా నా గేమ్ వేరే చూసి వేరే చేయలేదు కదా నేనైతే. లేకపోతే ఇప్పుడు నేను అందుకే మైండ్ పెట్టు అని చెప్పా. అందుకే అంటున్నా ఈజీ గేమ్ ఇది, కష్టమైన గేమ్ కాదు. 1000 రూపాయలు ఎట్లా వస్తాయి? మైండ్ తో ఆలోచిస్తేనే వస్తాయి. అట్లా ఇంకేంది ఎక్స్ట్రా, నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు దొబ్బినా. ఇప్పుడు నేను తీసుకోవచ్చు. నువ్వు 2 గేమ్లు గెలిస్తే నేను 1 గేమ్ గెలిచి, నువ్వు 2 గేమ్లలో గెలుచుకున్న డబ్బులు నేను